పిల్లలు స్వీట్ అడిగినప్పుడు ఇట్లా చేసి పెట్టండి. ఇంట్లో పాలు ఒక్కటి ఉంటే చాలండి, చాలా టేస్టీగా ఈ స్వీట్ తయారు చేయొచ్చు. అండ్ మనకి స్వీట్ షాప్ స్టైల్లో వస్తుంది. చూడండి, మధ్యలో మంచి కలర్ వచ్చి న్యాచురల్గా మనం ఎలాంటి కలర్స్ ఉపయోగించకుండా వచ్చిన కలర్ అనమాట. పైన కింద మంచి వైట్ కలర్ అండ్ మధ్యలో బ్రౌన్గా ఎంత బాగుంది కదా. అండ్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. చేసుకోవడం చాలా సులువు. ఇంట్లో పాలు ఒక్కటి ఉంటే చాలన్నమాట ఈ స్వీట్ చేసుకోవడానికి. అండ్ నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉంటేనే మా పిల్లలు అసలు వీడియో తీసే అంతసేపు కూడా ఆగట్లేదు అనమాట. అంత టేస్ట్ బాగుండే, పిల్లలు మంచిగా తినేసిండ్రు. అయితే ఇక్కడ నేను 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నా. ఈ పాలు కాగేటప్పుడే ఒక చిటికెడు నిమ్మప్పు కానివ్వండి, లేదంటే నిమ్మరసం కానివ్వండి వేసేసుకొని పాలని విరగొట్టుకోవాలి. కొద్దిసేపటికి పన్నీర్ సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు స్టీల్ బౌల్లోకి నేను ఒక ప్యాన్లోకి సపరేట్ చేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా ఉన్న నీళ్ళు కూడా వార్చేసుకున్నా. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి సరిపడా షుగర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ తినే వాళ్ళకి ఎక్కువ, తక్కువ తినే వాళ్ళకి తక్కువ యాడ్ చేసుకుని కొంచెం ఇలాచీ యాడ్ చేసుకొని దగ్గరే ఉండి లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికిస్తూ ఉండాలన్నమాట. ఒక 5-10 నిమిషాల్లో ఇది మొత్తం నీళ్ళు మొత్తం పీల్చి తిక్కుగా అవుతుంది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లైట్గా నెయ్యి కూడా యాడ్ చేసిన. ఇది బాగా వేగిపోయిన తర్వాత ఒక బౌల్లో డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దానిపైన ఇది వేసేసుకొని కొంచెం లోతుగా ఉన్న గిన్నె అయితే ఈ వేడికి మధ్యలో కొంచెం డార్క్ షేడ్ వస్తుంది. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే చాలా లోపల కలర్ చాలా బాగుంటుంది. చూడండి, లోపల వైపు నుంచి డార్క్ కలర్ వచ్చింది కదా. మీకు గిన్నె ఎంత లోతుగా ఉంటే లోపల ఆ డార్క్ షేడ్ ఎక్కువగా వస్తుంది అనమాట. అండ్ స్వీట్ షాప్ స్టైల్ అయితే వచ్చి తీరుతుంది. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మధ్య ఎంత బాగా వచ్చింది కలర్ వేడికి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.